పూర్వం విజయపురి అనే అందమైన రాజ్యం ఉండేది. రాజ్యం ఎప్పుడూ పచ్చని పంట పొలాలతో, స్వచ్ఛమైన నదీ జలాలతో సుభిక్షంగా ఉండేది. ఆ రాజ్యాన్ని మేఘవర్ధనుడు అనే గొప్ప రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. మేఘవర్ధనుడు చాలా తెలివైనవాడు, ధైర్య సాహసాలు గలవాడు. అతనికి తన ప్రజలంటే ఎంతో ప్రేమ. ప్రజల వద్దకే వెళ్ళి వాళ్ళ సమస్యలను తెలుసుకొని పరిష్కరిస్తూ ఉండేవాడు. అయితే రాజుకి ముగ్గురు కొడుకులు ఉండేవారు. పెద్ద కుమారుడు పేరు చక్రధరుడు. అతను చదువులో అంత తెలివిగా ఉండేవాడు కాదు, కొంచెం మందబుద్ధి గలవాడు. రెండవ కుమారుడు గిరిధరుడు. అతను చదువు మరియు తెలివితేటలు ఉన్నప్పటికీ చాలా సోమరిగా ఉంటూ పనులను వాయిదా వేస్తూ ఉండేవాడు. మూడవ కుమారుడు శ్రీధరుడు. అతను మాత్రం చాలా తెలివైనవాడు, ఎప్పుడు చదువుకుంటూ విజ్ఞానాన్ని పెంచుకుంటూ ఉండేవాడు. ఒకరోజు రాజుగారికి ఒక పెద్ద సమస్య వచ్చింది. కోశాగార విభాగానికి ఇప్పటి వరకు ఉన్న అధిపతి చాణక్యుడు వయసు పైబడడంతో కొత్త అధిపతిని నియమించాలని రాజుగారికి విన్నవించుకున్నాడు. అయితే మేఘవర్ధనుడు ఇలా ఆలోచించసాగాడు. నా రాజ్యంలో కోశాగార విభాగానికి ఒక అధిపతిని నియమించాలి. నా రాజ్యంలో సంపదకు లోటు లేకుండా ఉండాలి అంటే కోశాగార అధిపతి చాలా తెలివైన వాడు అయి ఉండాలి. అలాగే వివేకంతో కూడిన నిర్ణయాలను తీసుకోగలిగిన వాడు అయి ఉండాలి. అందుకని నా ముగ్గురు కుమారులతో ఎవరు ఎక్కువ తెలివైన వారో తెలుసుకోవాలి. అలా అనుకొని ఒక పరీక్ష పెట్టాలని నిర్ణయించుకున్నాడు. మరుసటి రోజు ఉదయాన్నే రాజు తన ముగ్గురు కుమారులను రాజు సభకు పిలిచాడు. రాజు తన కుమారులతో ఇలా అన్నారు: కుమారులారా, మీ ముగ్గురికి నేను 10 నాణాలు ఇస్తున్నాను. మీకు ఒక రోజు గడువును కూడా ఇస్తున్నాను. మీరు ఈ 10 నాణాలతో రాజభవనం బయట ఏర్పాటు చేయించిన ఒక గదిని ఏదో ఒక విధంగా పూర్తిగా నింపాలి. ఎవరైతే గదిని నింపి నన్ను సంతోషపరుస్తారో వారికి ఒక అత్యంత ఉన్నతమైన పదవిని ఇస్తాను. అది విన్న ముగ్గురు కుమారులు చాలా సంతోషించారు. తండ్రి ఇచ్చిన 10 నాణాలను తీసుకొని తమ మందిరాలకి వెళ్ళిపోయారు. మొదట చక్రధరుడు ఆలోచించడం ప్రారంభించాడు. 10 నాణాలతో గదిని ఎలా నింపాలి అని ఆలోచిస్తూ ఉండగా అతనికి బయట దూరంగా ఒక చెత్త కుప్ప కనిపించింది. వెంటనే అతనికి ఒక ఆలోచన వచ్చింది. తనకు కేటాయించిన ఒక గదిని రాజ్యంలో ఉన్న చెత్తతో పూర్తిగా నింపేశాడు. ఇక రెండవ కుమారుడు గిరిధరుడు. అతను ఎక్కువగా ఆలోచించలేదు. 10 నాణాలతో చౌకగా దొరికే గడ్డి మరియు పేడను కొనుక్కొని తన గదిని పూర్తిగా వాటితో నింపేశాడు. ఇక మూడవ కుమారుడు శ్రీధరుడు మాత్రం తండ్రి చెప్పిన మాటల గురించి చాలా లోతుగా ఆలోచించాడు. 10 నాణాలతో గదిని ఎలా నింపాలి అని రోజంతా ఆలోచించాడు. మరుసటి రోజు ఉదయాన్నే అతను బజారుకు వెళ్ళి సాంబ్రాణి కడ్డీలు కొనుక్కొచ్చాడు. అలాగే దీపాలను ఏర్పాటు చేయించి తన గదిలో వాటిని వెలిగించి తలుపు మూసి బయటకు వచ్చి తన అన్న దగ్గర నిలబడ్డాడు. కొద్దిసేపటికి ముగ్గురు అన్నాదమ్ములు మాట్లాడుకుంటూ చక్రధరుడు గర్వంగా చెప్పాడు: నేను నా గదిని చెత్తతో పూర్తిగా నింపేశాను, కొంచెం కూడా ఖాళీ లేదు. గిరిధరుడు కూడా గొప్పగా అన్నాడు: నేను గడ్డితో మరియు పేడతో గదిని నింపేశాను. అప్పుడు శ్రీధరుడు ప్రశాంతంగా చెప్పాడు: నేను గదిలో కొన్ని సాంబ్రాణి కడ్డీలు మరియు కొన్ని దీపాలను వెలిగించాను. అది విన్న చక్రధరుడు గిరిధరుడు ఇద్దరూ పగలబడి నవ్వారు. కానీ శ్రీధరుడు మాత్రం ప్రశాంతంగా నిలబడ్డాడు. కొద్దిసేపటికి రాజు అక్కడికి వచ్చారు. మొదట చక్రధరుడు గదిని తెరిచారు. తలుపు తెరవగానే చెత్త నుండి వచ్చే దుర్గంధంతో రాజు ముఖం ఒక్కసారిగా మారిపోయింది. వెంటనే తలుపును మూసేయండి అని భటులను ఆదేశించాడు. తర్వాత గిరిధరుడు గదిని తెరిచారు. లోపల గడ్డి పేడ నుండి దుర్గంధం రావడంతో రాజుకి చాలా కోపం వచ్చింది. ఇప్పుడు శ్రీధరుడు గదిని తెరిచి చూడాలి. కానీ రాజు కొంచెం ఆందోళన పడుతూ ఇంకా ఇందులో ఏముందో అని అనుకున్నాడు. అయిష్టంగానే తలుపును తెరవమన్నాడు. తలుపు తెరవగానే గది లోపల నుండి అద్భుతమైన సువాసన మరియు దీపపు కాంతితో గదంతా నిండి ఉండటం చూసి రాజుకి చాలా ప్రశాంతంగా అనిపించింది. అప్పుడు శ్రీధరుడు వినయంగా అన్నాడు: నాన్నగారు, మీరిచ్చిన 10 నాణాలతో నేను ఈ గదిని సువాసన మరియు కాంతితో నింపాను. రాజు చాలా సంతోషించాడు. మిగిలిన 2 కుమారులను మందలించాడు. తర్వాత శ్రీధరుడిని చిన్నవాడివి అయినా చాలా తెలివిగా ఆలోచించావు అని ప్రశంసించాడు.
అతనిని రాజ్యంలో కోశాగార విభాగానికి అధ్యక్షుడిగా నియమించాడు. ఈ కథలో నీతి ఏంటంటే, జీవితంలో చదువు మరియు తెలివి మాత్రమే సరిపోవు, వాటిని సరిగ్గా ఉపయోగించుకునే ఆలోచన శక్తి, సహనం కూడా ఉండాలి. అప్పుడే మనం ఒక గొప్ప స్థాయికి చేరుకోగలము.